పరలోక సంబంధమైన ఆ దీవెనల ఆశీర్వాదాలు నీకు కావాలంటే దేవుడు నీలో కోరుకునేది మొదటి అనుభవం బాప్తిసం. రెండో అనుభవం ఆ ముద్ర అనుభవం. రెండో అనుభవం ఏంటిదంటే పరిశుద్ధాత్మతో, ఆ పరిశుద్ధాత్మ శక్తితో నువ్వు నింపబడతావు. హల్లెలూయా. మొదటిది ఏంటిది? పరిశుద్ధాత్మ చేత ముద్రించబడతాం. బాప్తిసం తీసుకోవడం ద్వారా ముద్రించబడతావు. రెండో విషయం చెప్తున్నాను. రెండో అనుభవం ఏంటిదంటే పరిశుద్ధాత్మ యొక్క శక్తితో నింపబడతావు. నువ్వు గనక పరిశుద్ధాత్మ శక్తితో నింపబడితే నీ ముందు ఏ శక్తి నిలబడలేదు. ఈ లోకంలో ఏ శక్తి నిన్ను బంధించలేదు. అంతే. ఏ తెగులు నిన్ను చంపలేదు. ఏ చేతబడి, ఏ చిల్లంగి, ఏ బాణవ శక్తిని నాశనం చేయలేదు. ఏ దరిద్రము, ఏ పాపము, ఏ శాపము ఈ లోకములో అందరిని నాశనం చేసినట్టుగా నిన్ను నాశనం చేయలేదు. ఎందుకంటే నీలో పరిశుద్ధాత్మ శక్తి ఉంది కాబట్టి. పరిశుద్ధాత్మ శక్తి కలిగిన వారి దగ్గర సాతాను నిలబడలేడు. హల్లెలూయా. అందుకనే నువ్వేం చేయాలంటే పరిశుద్ధాత్మ శక్తితో నింపబడాలి. పరిశుద్ధాత్మను కలిగి ఉంటే సరిపోదు, పరిశుద్ధాత్మ శక్తి పొందుకోవాలి నువ్వు. ఈ రోజుల్లో చాలామంది పరిశుద్ధాత్మను పొందుకున్నాం చాలు. హల్లెలూయా. యేసుక్రీస్తు నమ్ముకున్నాం, పరలోక వారసులం అయిపోయాం, పరిశుద్ధాత్మలో ఉంది, హో హ్యాపీ, ఇప్పుడు చచ్చిపోయిన పరలోకి వెళ్ళిపోతామని చెప్పేసి ప్రశాంతంగా ఉన్నాం. లేదు. ఈ భయంకర దినాల్లో సాతాను తాండవిస్తుండగా సమయం కొంచెమే అని వాడు లెగిసి వాడు రకరకాలుగా తెగులుతో రకరకాల పోరాటాలు వాడు చేస్తుండగా వాడిని ఎదుర్కోవాలంటే నీకు పరిశుద్ధాత్మ ఉంటే సరిపోదు, కానీ పరిశుద్ధాత్మ శక్తి ఉండాలి. ఈ శక్తి నీకు ఖచ్చితంగా కావాలి. హల్లెలూయా. ఎంతమందికి కావాలి పరిశుద్ధాత్మ శక్తి? పరిశుద్ధాత్మ శక్తి. ఈ పరిశుద్ధాత్మ శక్తి కనుక నీకు ఉంటే చెప్పే కదా, నీ చుట్టూరు ఒక కవచంలాగా దేవుడు ఉంటాడు. ఇక ఆ శక్తి నీలో ఉంటే నీ నరాల్లో, ఎముకల్లో, కండరాల్లో, నీ టోటల్ స్పిరిట్లో, ఆత్మలో గనక ఆయన యొక్క శక్తి ఉంటే నిన్ను ఏదీ ముట్టలేదు, ముట్టినా నిన్ను నాశనం చేయలేదు. ఖచ్చితంగా పోరాడి పోరాడి విజయం నీ సొంతమైంది. గట్టిగా చెప్పకూడదా? ఒకవేళ నీకు రోగం వచ్చిందనుకో, ఆ రోగం నీతో పోరాడింది, కానీ అది గెలవలేదు, ఓడిపోయి వెళ్ళిపోయింది. తెగులు వచ్చిందనుకో, నీలో కనుక పరిశుద్ధాత్మ శక్తి ఉంటే ఏ తెగులు వచ్చినా, ఏ చీకటి శక్తి వచ్చినా పోరాడి పోరాడి అదే ఓడిపోయి వెళ్ళిపోయింది. అందుకనే చెప్తున్నా, ఏ చేతబడి శక్తి, ఏ చిల్లంగి శక్తి, ఏ రోగాలు, తెగుళ్ళు ఈ పరిశుద్ధాత్మ శక్తి కలిగిన వారి ముందు నిలబడలేవు. పోరాడితే కానీ గెలవలేవు. హల్లెలూయా. విజయం చివరికి నీ సొంతమైంది. ఎందుకు అంటే నువ్వు పరిశుద్ధాత్మ శక్తితో నింపబడ్డావు. ఎంతమందికి కావాలి శక్తి? ఈ లాస్ట్ డేస్లో చాలామంది అనుకుంటున్నారు నాకు మంచి గవర్నమెంట్ జాబ్ ఉంటే చాలు, హ్యాపీగా ఉండొచ్చు అనుకుంటున్నాను. మంచి భర్త ఉంటే చాలు, మంచి భార్య ఉంటే చాలు, మంచి వెనక ఆస్తి ఉంటే సరిపోద్ది, లేకపోతే మంచి గవర్నమెంట్ జాబ్ ఉంటే సరిపోద్ది, లేకపోతే నేను అన్ని సమకూర్చుకుంటే చాలు అని అన్ని సమకూర్చుకుంటున్నారు. దానికోసం చాలామంది కష్టపడుతున్నారు. కొంతమంది ఉన్నతమైన చదువులు చదువుకుంటున్నారు. గవర్నమెంట్లో నాకు ఒక అధికారం కావాలి, నేను ఐఏఎస్ ఆఫీసర్ కావాలి, నేను ఎస్పీ కావాలి, నేను జిల్లా కలెక్టర్ కావాలి, నేను ఎమ్మెల్యే కావాలి, నేను ముఖ్యమంత్రి కావాలని ఈ లోకములో ఉన్న అధికారం కోసము నానా విధాలుగా పోరాడి పోరాడి సొంతం చేసుకుంటున్నారు. ఒకవేళ ఈ పొందుకున్న వాటికి మించిన పరిశుద్ధాత్మ శక్తి కనుక నువ్వు పొందుకుంటే ఖచ్చితంగా విజయము నీ సొంతమై తీరిద్ది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నీ జీవితంలో రెండో అనుభవం ఏంటిదంటే, నీ నుంచి ఆయన ఏం కోరుకుంటున్నాడంటే, ఆయన బిడ్డగా ఆయన కోరుకున్నదంటే పరిశుద్ధాత్మ శక్తి. హల్లెలూయా.
ఎంతమందికి అర్థమవుతుంది? ఈ శక్తి నువ్వు గనక పొందుకుంటే అందరూ ఒక రకంగా ఉంటావు, నువ్వు ఒక్కడే ఒక రకంగా ఉంటావు. లోకమంతా సాతాను ముందు కాళ్ళమే పడి రాజీపడి వెళ్ళిపోతూ ఉంటావు, నువ్వు మాత్రం సాతాన్ని ఫుట్బాల్ ఆడుకుంటూ ఉంటావు. గట్టికి చెవులు కొడదా, రాజీ పడవు నువ్వు. పూట కూటి కోసం, ఒక ఇల్లు కోసం, జీవనోపాధి కోసం, వాళ్ళ కాళ్ళు వీళ్ళ కాళ్ళు పట్టుకోవాల్సిన గతి నీకు పట్టదు. నీ గనక పరిశుద్ధాత్మ శక్తి ఉంటే అన్నీ నీ కాళ్ళ దగ్గరికి వచ్చేస్తాయి. గట్టి చెప్పులు కొడదా. అందుకని నీకేం కావాలంటే పరిశుద్ధాత్మ శక్తి కావాలి. యేసయ్య ఏం కోరుకుంటున్నా అంటే ఆయన బిడ్డలందరూ కూడా ఆయనకిలాగా పరిశుద్ధాత్మ శక్తితో నింపబడాలని కోరుకుంటున్నాడు. ఆయన ప్రతి వ్యక్తి పరిశుద్ధాత్మ శక్తితో నింపబడాలి. పరిశుద్ధాత్మ శక్తితో నింపబడి కాలేజీకి వెళ్ళాలి, పరిశుద్ధాత్మ శక్తితో నింపబడి డ్యూటీకి వెళ్ళాలి, పరిశుద్ధాత్మ శక్తితో నింపబడి ఇంట్లో ఉండాలి, పరిశుద్ధాత్మ శక్తితో నింపబడి నువ్వు కదలాలి. అది కోరుకున్నాడు యేసయ్య నీ ద్వారా. అది నీకు కావాలి. హల్లెలూయా. అది నీకు కావాలంటే నువ్వు చేయాల్సిన పని ఏంటంటే యేసయ్య చేసినట్టు నువ్వు చేయాలి. హల్లెలూయా. యేసయ్య ఈ భూమి మీద వచ్చినప్పుడు ఆయన ఏం మాట్లాడినా, ఆయన ఏం చేసినా మనకి మార్గంగా దారి చూపించట. ఇదిగో ఇట్లా చేయండి, ఇట్లా చేస్తే పరలోకం వెళ్తారు, ఇట్లా చేస్తే పరలోకం నీలో అనిపిస్తారు, ఇట్లా చేస్తే ఇదిగో నేను చేస్తున్నా చూసారా, నాకులాగా మీరు చేస్తే ఆ పరలోక దీవెనల ఆశీర్వాదం పొందుకుంటారు, ఆ తండ్రి అయిన దేవుడికి మీరు కుమారులు అవుతారు, నాకులాగా మీరు అవుతారని ఆయన చెప్పాడు, చేశాడు. అందుకని ఆయన బాప్తీసం తీసుకున్నాడు, ముంచుడు బాప్తీసం తీసుకున్నాడు. ఎందుకు? ఆయన ఏమన్నా పాపం చేశాడా? అసలు అందరూ పాపం చేసి బాప్తీసం, మారు మనసు నిమిత్తము బాప్తీసం అంట. మరి యేసయ్యకి ఎందుకు మారు మనసు? ఆయన ఏమైనా పాపాలు చేశాడా? ఆయన మనసు మంచిది కాదా? ఆయన నిలివెల్లా నిష్కలంకుడు. ఆయన అసలు ఆయనలో ఏ మచ్చ డాగు లేదు. అసలు అట్లాంటి మనసు భూమి మీద ఎవరికి లేదు. మళ్ళీ ఆయన ఎందుకు తీసుకోవాల్సిన అవసరం వచ్చింది? మారు మనసు నిమిత్తం బాప్తీసం తీసుకోమని యోహాను చెప్తే యేసయ్య తీసుకోవాలి. ఎందుకంటే నేను అలా చెయ్యాలని దేవుడు మాదిరికరంగా ఉండటం కోసం బాప్తీసం తీసుకున్నాడు. హల్లెలూయా. అందరు చూడండి బైబిల్లో నుంచి. బాప్తీసం తీసుకున్న తర్వాత ఆయన ఏం చేశాడంటే, ఈ బాప్తీసం తీసుకుంటే సరిపోదు, మీరు పరిశుద్ధాత్మ చేత ముద్రించబడితే సరిపోదు మీరు అని ఆయన ఏం చేశాడంటే మత్తయి సువార్తలోకి వచ్చేసేయండి. దేవుని కుమారుడవైతే ఈ రాళ్ళు రొట్టెలుగా అగునట్లు ఆజ్ఞాపించమనెను. చాలు. లూకా 4 చదవండి, మళ్ళీ మొదటి నుంచి చదువుదాం. యోర్దాను నది నుండి తిరిగి వచ్చి 40 దినములు ఆత్మచేత అరణ్యంలో నడిపింపబడి. ఒక్క నిమిషం, ఇప్పుడు నవ్వే చూడండి. యేసుక్రీస్తు ఎప్పుడైతే బాప్తీసం తీసుకున్నాడో ఆకాశము నుంచి అగ్ని, ఆకాశం నుంచి వెలుగు, ఆకాశం నుంచి పావురం, దేవుని యొక్క సాదృశ్యమైన పావురము ఆయన మీద వచ్చి వ్రాలింది. పావురం వచ్చి ఆయన మీద అట్ట వ్రాలింది. అంటే అర్థమైందంటే యేసయ్య పావురము అంటే పరిశుద్ధాత్మ చేత ముద్రించబడ్డాడు. దాని అర్థమైందంటే నువ్వు బాప్తీసం తీసుకుంటే ఏం జరిగిద్దంటే నీకు కూడా ఆ పావురం వచ్చి నీ మీద వ్రాలింది. అంటే పరిశుద్ధాత్మ వచ్చి నీ మీద దిగిద్ది. ఎప్పుడైతే యేసయ్య పరిశుద్ధాత్మ చేత ఆ ముద్రించబడ్డాడో, ఆ పరిశుద్ధాత్మ చేత నింపబడ్డాడో, వెంటనే ఇక అక్కడితో ఆగిపోలా. వెంటనే బైబిల్ పట్టుకొని బయలుదేరి ఇక వెళ్ళి వాక్యం బోధించలా, పాటల వాళ్ళ సేవ ప్రారంభించలా, ఇక పరిచర్య ప్రారంభించలా. ఆయన పరిశుద్ధాత్మలు ఉంది కదా, ఇక నాకు అన్నీ అర్థమైపోతున్నాయి, నాకు అన్నీ తెలిసిపోతున్నాయి, మర్మాలు మొత్తం నాకు తెలిసిపోతున్నాయి అని చెప్పేసి సేవ ప్రారంభించలా. ఆయన అక్కడ రాసినది చదవండి.
యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడై, ఒక్క నిమిషం, యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడై ఏంటిదంట? పరిశుద్ధాత్మ పూర్ణుడు అంటే, పూర్ణుడు అంటే పూర్ణత అంటే ఫుల్ఫిల్ అంటే 100% అన్నట్టు. 100కి 100%, 99% కాదు, 100కి 50% కాదు, 100కి 100%. ఆత్మలో పూర్ణుడు, పరిశుద్ధాత్మ పూర్ణుడు. ఆయన ఏ లోపము లేకుండా ఉన్నాడు. పరిశుద్ధాత్మకు అనుకూలంగా ఉన్నాడు. ఆయన పరిశుద్ధాత్మకి అనుకూలంగా తన యొక్క లైఫ్ స్టైల్ అంతా ఉంది. అప్పటికే ఆయన నిలువెల్ల పరిశుద్ధాత్మే, పరిశుద్ధాత్మ పూర్ణతతో నింపబడి ఉన్నాడు ఆయన. అయితే ఆయనకి పరిశుద్ధాత్మ పూర్ణతతో సేవ చేస్తే దేవుడి చిత్తం జరగదు. పరిశుద్ధాత్మ పూర్ణత అంటే, పరిశుద్ధాత్మ పూర్ణత అర్థం ఏంటంటే, పరిశుద్ధాత్మలో ఇక తెలివి, జ్ఞానము, బుద్ధి, వివేచన ఇవన్నీ అన్నట్టు అన్నీ ఆయనలో ఉన్నాయి. అప్పటికి కొంతమంది సేవకులు ఉంటారు, పరిశుద్ధాత్మ పూర్ణులై బోధిస్తూ ఉంటారు. వాళ్ళకి అసలు బుద్ధివాక్యం, జ్ఞానవాక్యం అసలు వాళ్ళు మాట్లాడుతుంటే అసలు భలే వాళ్ళలో ఆ కృప వరాలు యాక్టివేట్ అవుతూ ఉంటాయి. వాళ్ళు బోధిస్తుంటే మర్మాలు బోధిస్తారు. వాళ్ళకి బుద్ధివాక్యం, జ్ఞానవాక్యం, తెలివి, వివేచన అవన్నీ ఉంటాయి. ఇట్లానే యేసు ప్రభు కూడా అన్నిట్లో పూర్ణుడు, పరిశుద్ధాత్మ చేత పూర్ణుడు. అంటే ఏ లోపం లేనివాడు. పరిశుద్ధాత్మలో లోపం లేదానికి, ఆయనలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు, ఏమి లోపం లేకుండా ఫుల్ఫిల్ అయిపోయాడు. మరి ఆయన బయలుదేరి సేవ ప్రారంభించలే. ఏం చేశాడంటే, ఆ పరిశుద్ధాత్మ పూర్ణతతో ఆ పరిశుద్ధాత్మని పొందుకొని ఆ పరిశుద్ధాత్మతో బయలుదేరి, చదువుదాం, యోర్దాను నుండి తిరిగి వచ్చి 40 దినాలు ఆత్మచేత అరణ్యంలో నడిపింపబడి అపవాది చేత శోధించబడుచుండెను. ఆ దినములలో ఆయన ఏమీయూ తినలేదు. అవి తీరిన తరువాత ఆయన ఆకలి గొనక, అక్కడ ఆగండి, మళ్ళీ ఎక్కడికి వస్తారంటే 14 చదవండి, 14 పైన 13 చదవండి. నీ దేవుడైన ప్రభువుని శోధింపవలదని చెప్పబడి ఉన్నదని వానికి ప్రత్యుత్తరం ఇచ్చెను. శోధనను ముగించి కొంతకాలం ఆయనను విడిచిపోయాను. అప్పుడు యేసు ఆత్మ బలముతో గలిలయకు తిరిగి వెళ్ళెను. గట్టిగా చప్పలు కొట్టాలి. ప్రతి శోధన యేసయ్య ఆత్మ పూర్ణతతో ఉపవాసంలోకి వెళ్ళిపోయాడు. ఉపవాసంలో ఏమీ తినలా, ఏమీ త్రాగల, 40 రోజులు ఏమి తినకుండా తాగకుండా ఉన్నాడు. 40 రోజుల తర్వాత ఈ 40 రోజులట అపవాది ఆయన్ని శోధించిందట. శోధించి ఏ శోధనలో జయించలేక, ఏ శోధనలో గెలవలేక చివరికి ఆ అపవాదట ప్రతి శోధన ముగించుకొని కొంతకాలం ఆయన వదిలిపెట్టి వెళ్ళిపోయింది. యేసయ్య కూడా 40 రోజులు ఉపవాసం చేసేసాడు. ఈ 40 రోజులు ఉపవాస ప్రార్థనలో ఆయన్ని సాతాను శోధించి గెలవలాగా వెళ్ళిపోయింది. యేసయ్య గెలిచేసాడు, ఉపవాసం ముగించాడు. గట్టిగా చెప్పకూడదాం. ఉపవాసం ముగించిన తర్వాత అక్కడ రాసింది, ఆయన బయలుదేరి అప్పుడు యేసు ఆత్మ బలముతో గలిలయ తిరిగి వెళ్ళాడు. అరణ్యంలో పోయేటప్పుడు ఆత్మ పూర్ణతతో పోయాడు. అరణ్యంలోంచి బయటకు వచ్చేటప్పుడు ఆత్మ బలముతో. ఈ 40 రోజులు ఏం చేశాడు? పోరాటం, ఉపవాసం ఉన్నాడు. గట్టిగా చెప్పకూడదా? ఇప్పుడు జాగ్రత్త వినాలి. నువ్వు పరిశుద్ధాత్మ నువ్వు ఉంటే సరిపోదు. పరిశుద్ధాత్మ ఉంటే ఈ లోకంలో నువ్వు గెలవలేవు ఏమి. కొత్త పరిశుద్ధాత్మ నీళ్ళు ఉంటే, పరిశుద్ధాత్మ జ్ఞానము తెలివి నీకుంటే సరిపోదు. సాతాను యొక్క దాడులను ఎదుర్కోవాలంటే, ఆ చిల్లంగి శక్తులు, ఆ చేతబడి శక్తులు, ఆ బలమ శక్తులు, రకరకాల తెగుళ్ళను అధిగమించాలంటే, వాటిని అణచాలంటే నువ్వు పరిశుద్ధాత్మ శక్తితో నింపబడాలి. ఎవరైతే ఈ పరిశుద్ధాత్మ శక్తిని పొందుకుంటారో వారే అంచెలు పైకి వెళ్ళిపోతారు. నువ్వు అలా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు.
చాలామందికి ఇది అర్థం కావట్లా. క్రైస్తవులే ఇంటిలో